దివ్యకి ఐదుగురి సపోర్ట్. ముందుగా సాయి పేరు పిలిచాడు బిగ్ బాస్. దీంతో సాయి ఒక స్టేజ్ మీద డాన్స్ చేశాడు. ఇక సాయికి సపోర్ట్ చేస్తూ కేవలం సంజన మాత్రమే చివరి వరకు ఉంది. నెక్స్ట్ దివ్యకి సపోర్ట్ గా ఐదుగురు నిలబడ్డారు. తర్వాత తనుజ కోసం మళ్ళీ మాధురి డీమన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. రేయ్, నాకు ఈ హౌస్ లో ఇద్దరు ఇష్టం, నువ్వు కళ్యాణ్, నా బంగారు కొండలు ఇద్దరు అంటూ మాధురి గట్టిగానే దువ్వింది. మా ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు అని డీమాన్ అడిగితే, ఇద్దరున్నప్పుడా, నిజం చెప్పనా, నీకే చేస్తాను ఖచ్చితంగా 100% అంటూ మాధురి అంది. నెక్స్ట్ నిఖిల్ కి సపోర్ట్ గా ముగ్గురు నిలబడ్డారు. మీరే కదా ఇంటికి వెళ్ళిపోవాలని ఉందన్నారు. మధ్యలో బ్రేక్ దొరకడంతో భరణి దగ్గరికి వెళ్ళి మాధురి మాట్లాడింది. సాయి మీరు ఓడిపోవాలని కోరుకున్నాడు, శ్రీజతోనే ఉన్నాడు, శ్రీజ వాళ్ళతో స్కెచ్లేశాడు, మీరు గెలవకూడదని కోరుకున్నాడు. ఇతను వస్తే ఫస్ట్ నన్నే నామినేట్ చేస్తాడు, ఇతన్ని ఎలాగైనా పంపించాలి అన్నాడు. ఇన్ని కామెంట్స్ చేసినోడు మీకు సపోర్ట్ చేశాడని అనుకొని మీరు ఎలా కంటెండర్ని చేస్తారు అని మాధురి క్వశ్చన్ చేసింది. అది కాదండి, మొన్న 2-3 సార్లు నేను వచ్చి మాధురి గారు ఎందుకలా ఉన్నారు, హోమ్ సిక్కా అని అడిగితే అవును అన్నారు. ఇంటికి వెళ్ళిపోవాలని ఉందని చెప్పారు అని భరణి అన్నాడు. అంటే గేమ్ ఆడనని చెప్పానా? నాకు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది ఇప్పటికీ కూడా, అందుకని గేమ్ ఆడనని చెప్పానా? అంటే ఉన్నన్ని రోజులు వెళ్ళి కూర్చోవాలా మూల వంట చేసుకుంటూ అని మాధురి అడిగింది. అది కాదండి, రెండోది నాకు సపోర్ట్ చేసిన టీం రండి అంటే ఇందాక మీరు రాలేదు. నేను ప్రామిస్ గా చెప్తున్నా, సంజన గారితోనే స్టక్ అయిపోయారేమోనని అనుకున్నా అని భరణి అన్నాడు. ఆవిడతో నేను ఎందుకు స్టక్ అవుతానండి, హౌస్ లో నాకు నచ్చినదే ఆవిడ అని మాధురి చెప్పింది. నేను ఫీల్ అయింది మీరు వద్దనుకున్న ఆవిడ ఆపేశారేమోననే మైండ్ సెట్ తో ఉన్నాను అంటూ భరణి చెప్పాడు.